నిన్న ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయిందో ఆ ఫ్లైట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు ఒకే ఒక వ్యక్తి కోసం. ఆయన రమేష్ విశ్వాస్ కుమార్. ఆయన ఒక్కరే బ్రతికి బయటపడ్డారు. ఇందుకే ఆయన బ్రతకడానికి కారణం ఏంది? ఆయన చాలా వరకు చాలా అలర్ట్గా ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ రాగానే బయటికి తూకేసినాడు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఆయన కూర్చున్న సీటు చాలామంది సెలెక్ట్ చేసుకోరు. ఆయన కూర్చున్న 11 సీట్ ఆయనకు వచ్చింది, ఆయన కూర్చున్నాడు. నార్మల్గా ఆ సీట్లో కూర్చోడానికి ఎవరు ఇష్టపడరని, ముఖ్యంగా లండన్లో ఆ సీటు పైన చాలా జోక్స్ ఉన్నాయని చెప్పేసి ఆ సీట్లో ఎవరు కూర్చోరని. కానీ కొన్ని కంట్రీస్లో అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాబట్టి 11 దగ్గర ఖచ్చితంగా వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది కూడా అనుకుంటారంట. అయితే ఇప్పుడు ఈ విశ్వాస్ కుమార్ ఏదైతే రమేష్ విశ్వాస్ కుమార్ ఉన్నారో ఆయన ఎక్స్క్లూజివ్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఆ మంటలు ఎప్పుడైతే ఏరోప్లేన్ ఆ ఫ్లైట్ వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ హాస్టల్కి క్రాష్ అయిందో, క్రాష్ అవ్వగానే ఆయన ఆ డోర్ తీసుకోలేదంట. ఆ డోర్ దానికి అదే తెరుచుకుందంట. పెద్ద మిరాకిల్ కదా. ఎంత పెద్ద స్థితప్రజ్ఞుడైనా, అంటే చాలా యాక్టివ్గా ప్రతి దగ్గర కూడా నాక్ అంటాం కదా, చాలా యాక్టివ్గా ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా యాక్టివ్గా బిహేవ్ చేస్తారు కొంతమంది. అలాంటి వ్యక్తి అయినా కూడా ఒక ప్లేన్ వెళ్తున్నప్పుడు వెళ్ళి క్రాష్ అయ్యి మంటలు రావడం, మన ముందే కొద్దిమంది మనుషులు కాలిపోతుంటే ఏం అర్థం కాదు అసలుకి. కొంతమంది అయితే బేవస్ అయిపోతాం, అంటే అవుట్ ఆఫ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంటాం, మనకేం అర్థం కాదు. అలాంటి టైంలో ఈయనంతలో ఈయన డోర్ తెరుచుకోలేదు. ఆ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ని ఆయన తెరవలేదు. ఒక్కసారిగా క్రాష్ అవ్వగానే ఆయన ఉన్నటువంటి సైడ్ ఆ విండో ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది క్రాక్ అయ్యి విరిగిపోయిందంట. క్రాష్ అవ్వగానే అది విరిగిపోయి వెంటనే డోర్ ఓపెన్ అయిందంట. లక్కీలీ ఆయన డోర్ ఓపెన్ అయినప్పుడు అక్కడ ప్లేస్ ఉందంట. ఆయన ఆ బిల్డింగ్కి ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ప్లేస్ ఉందంట. ఏదైతే విండో బ్రేక్ అయిందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ అవ్వగానే ఆయనకు కొంత ప్లేస్ కూడా లభించిందంట. ఒక ఫ్లోర్ పైన ఉందంట, ఆయనకు ఒక ప్లాట్ఫామ్ ఉందంట. వెంటనే అక్కడ దిగేసిండంట. దిగి కొద్దిమంది మనుషులు కనబడే వరకు ఆయనకి ఏం అర్థం కాలేదంట. అసలు మనుషులు కాలిపోతున్నారు ఒకవైపు, ఈయన దిగి బాగా చాలా నర్వస్లో అయినా ఏం గుర్తులేని టైంలో ఆ పొగల మంటల మధ్యలో బయటకు వచ్చినప్పుడు కొద్దిమంది మనుషులు కనబడ్డప్పుడు ఆయనను అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఆయనకు నేను బ్రతికున్నాను అని చెప్పేసి అప్పటి వరకు ఏమైందో అర్థం కాలేదంట. నిజంగా మిరాకిల్ కదా. ఆ డోర్ ఓపెన్ అవ్వడం ఏంటి, 242 మంది చనిపోవడం, 242 మంది ప్రయాణిస్తుంటే అందులో అందరు చనిపోయి కేవలం ఈయన బ్రతకడం. ఒకవేళ డోర్ ఓపెన్ కాకపోతే పరిస్థితి ఏంది? ఆయనకు నాలెడ్జ్ వచ్చి లేకపోతే స్పృహలో ఉండి డోర్ ఓపెన్ చేసిన డోర్ ఓపెన్ కాకపోతే పరిస్థితి ఏంది? నిజంగా ఆయనకు నూకలు రాసున్నాయి భూమి మీద అంటారు కదా, నిజంగా ఆ డోర్ ఓపెన్ అవ్వడం మిరాకిల్. ఆయన ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాడో కానీ, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్రదర్ అజయ్ అనే బ్రదర్ చనిపోయాడు, ఆయన తమ్ముడు అజయ్ చనిపోయిన ఈ రమేష్ విశ్వాస్ కుమార్ ఆయన బ్రతకడం నిజంగా వాళ్ళ మదర్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ డాటర్కి నిజంగా అది లక్కీయెస్ట్ థింగ్. అంటే ఇంత మందిలో చనిపోవడం కానీ చాలా చాలా ఘోరమైనటువంటి ఘటన ఇది. వందల మంది చనిపోవడం, వందల కుటుంబాల బాధలో ఉన్నాయి. నిజంగా ఆ పైలట్ కూడా కొద్ది రోజుల్లో ఆ జాబ్కి రిజైన్ ఇస్తా అని చెప్పేసి ముంబైలో ఉన్నటువంటి తన తండ్రికి చెప్పిండంట. డాడీ నేను రిజైన్ ఇస్తాను. వాళ్ళ ఫాదర్ కూడా సమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా ఒక ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్ అయినాడు. సో ఏజ్లో ఉన్న ఫాదర్ని చూసుకుంటాను, కొద్ది రోజులు ఈ యొక్క చేస్తున్న పనికి నేను సెలవు తీసుకొని మొత్తానికి ఆ పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి నిన్ను చూసుకుంటా డాడీ అని చెప్పేసి చెప్పినటువంటి పైలట్ చనిపోవడం. ఇలా చూసుకుంటే కనుక కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం, హస్బెండ్తో కలిసి లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న, కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇన్ని రోజులు అక్కడ లండన్లో ఒక కెరియర్ నిర్మించుకొని డాక్టర్ ఫ్యామిలీ ఇండియాకి వచ్చి ఆ ఫ్యామిలీని తీసుకెళ్తున్న ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ అందులో ఈ రమేష్ విశ్వక్ కుమార్ బతకడం అనేది పెద్ద మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా చెప్తున్నాడు అసలు చాలా నేను బ్రతుకుతా అని కూడా నేను అనుకోలేదు అని చెప్పేసి విశ్వాస్ కుమార్ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఫైన్గా ఉన్నాను నేను, అసలుకి నాకేం జరిగిందో కూడా అర్థం కాలే, తో పెద్ద మిరాకిల్ అని. నిజంగా దేవుడు ఆయనను కాపాడినాడు. ఒక్కసారిగా అందరూ చనిపోవడం, ఈయన కూర్చున్న డోర్ బద్దలవ్వడం, పైగా బద్దలైన తర్వాత కూడా అది గాలిలో లేకుండా పక్కనే ఒక
ఫ్లోర్ ఉండడం, దానిపైన ఆయన దిగి రావడం కూడా ఒక పెద్ద మిరాకిలే. ఇది రమేష్ విశ్వాస్ కుమార్కి ఆయన ఇప్పుడు మృత్యుంజయుడని, ఆయన సంజీవని పర్వతం అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఆ 11A సీట్ కూడా లక్కీ సీట్, హాట్ సీట్ అని. చాలామంది లండన్లో దీనిపైన జోక్స్ ఉన్నాయని, 11A సీట్ వస్తే నీ అంత దురదృష్టవంతుడు ఉండడని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ఒక ప్రాణాన్ని కాపాడింది అదే డోర్ అని చెప్పేసి ఇప్పుడు ఆ 11A సీటు పైన అయితే డిమాండ్ పెరిగిందని చెప్పుకోవాలి. ఇక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ ఆత్మ శాంతి చేకూరాలి. ఎంత చెప్పుకున్నా కూడా మనం కొద్ది రోజులే గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ పర్సన్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ బాధ పడుతూనే ఉంటారు. వాళ్ళ బాధ అయితే తీర్చనిది.